అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినుల బాత్రూంలోకి కొంతమంది తొంగి చూస్తున్నారని స్టూడెంట్స్ వీసీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే విద్యార్థుల ఫిర్యాదుపై వీసీ పట్టించుకోలేదని వారు ఆందోళనకు దిగారు. బుక్కరాయ సముద్రంలోని యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల నిరసనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీ సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్ అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ వీక్షిస్తున్నట్లు, బాత్రూమ్ సంబంధించినటువంటి చోట వీక్షిస్తున్నట్లు, దాంతోపాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్థరైతున్నప్పుడు విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రోడ్డు ఎక్కి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ వీసీ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడున్నటువంటి విద్యార్థులపై లాఠీలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి విద్యార్థినులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు గ్రామ సమీపంలో ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది. అయితే ఎస్టాబ్లిష్మెంట్ పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలోనే మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించలేని పరిస్థితి కనిపిస్తుంది. చుట్టూ ప్రహరీ గోడ కావచ్చు, లేకపోతే ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల పదే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులకు పదే విన్నవిస్తున్నప్పటికీ ఏ ఒక్కరు స్పందించలేదన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి ప్రైవేటు వ్యక్తులు కొంతమంది వచ్చారు. లోపల బాత్రూమ్ లోకి తొంగి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భయభ్రాంతికి గురైన విద్యార్థులు గట్టిగా కేకలు వేశారు. అనంతరం విద్యార్థులంతా కలిసి రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఒక రక్షణ చర్యలు లేవు. అదేవిధంగా ప్రహరీ గోడ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ప్రైవేటు వ్యక్తులు విచ్చలవిడిగా వస్తున్నారు. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. తాము పదే ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణ అయితే విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. కవిత. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.